హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, పాకిస్తాన్లో ఒక భారీ అణుబాంబు పేలి కిరాణా సెల్స్ అనే ఒక ప్రాంతంలో చాలా మంది వేలాది మంది చనిపోయినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. కాకపోతే పాకిస్తాన్ దీన్ని బయట ప్రపంచానికి తెలియకుండా దాస్తుందని కూడా చెప్తున్నారు. సో ఈ అణుబాంబు దాడికి భయపడే అటు వెనక్కి తగ్గి ట్రంప్ కాళ్ళు పట్టుకొని మరి భారత్ని సీజ్ ఫైర్ ఒప్పించారని కూడా చెప్తున్నారు. అంటే మొన్నటి వరకు కూడా పాకిస్తాన్ మా దగ్గర అణుబాంబు ఉంది, మేము పేలుస్తామని చెప్పేసి బెదిరింపులకు పాల్పడిన అటువంటి పాకిస్తాన్ ఈ విధంగా వెనక్కి తగ్గడానికి అణుబాంబు దాడే కారణమని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది పాకిస్తాన్లో? మరి నిజంగా అణుబాంబు పేలిందా? ఈ వార్తలు నిజమెంతుంది సార్? యాక్చువల్గా ఏంటంటే యుద్ధం ఎవరు కూడా ఇంత సడన్గా ఆపుతారని ఎవరు అనుకోలేదు. ఇండియాలో కానీ పాకిస్తాన్లో కానీ యుద్ధం సడన్గా ఆగిపోతుందని ఎవరు అనుకోలేదు. ఎందుకంటే రోజు రోజుకి పెరుగుతుంది. సో నిజానికి ముఖ్యంగా ఇండియా చాలా అద్భుతంగా చేస్తుంది. ఆల్మోస్ట్ కరాచీని కరాచీ మన సీ పోర్ట్ దగ్గర మన షిప్పుల్ని పెట్టేశాము, అక్కడ రెడీగా ఉన్నాయి. అట్లాగే మన బ్రహ్మోస్ వెపన్స్ ఎయిర్ క్షిపణులు అక్కడ అటాక్ చేసేసాయి. సో దాదాపు వాళ్ళ 11 ఎయిర్ బేసెస్ని ధ్వంసం చేసేసాయి. సో ఇంకా యుద్ధం అనేది ఇంకొక 2 రోజులు జరిగితే అసలు పాకిస్తాన్ భూభాగంలో కంప్లీట్గా మనం ఆక్యుపై చేసుకుంటాం అన్న పద్ధతిలో మోడీని సపోర్ట్ చేసే ఛానల్స్, మీడియా విపరీతంగా ఊదరగొట్టాయి. సో అందువల్ల ఎవరు కూడా సడన్గా యుద్ధం ఆగుతుంది అనుకోలేదు. ఎవరైనా యుద్ధం వద్దంటే కూడా వాళ్ళ మీద దాడులు చేసిన ఇది మనం చూసాం. యుద్ధం వద్దు, శాంతి కావాలనుకున్న అని పెట్టిన వాళ్ళ మీద కూడా దాడులు కూడా చేశారు. అంటే యుద్ధం వద్దంటే అది దేశద్రోహం అన్నట్టుగా మాట్లాడారు. అలాంటిది సడన్గా ట్రంప్ ఒక ట్వీట్ చేసేసరికి అందరూ షాక్కి గురయ్యారు. ట్రంప్ ఏం చేశాడు? యుద్ధం ఆగిపోయింది, మేమే మధ్యవర్తిత్వం వహించాము, ఎక్స్ట్రాడినరీ కామన్ సెన్స్, ఇంటెలిజెన్స్ చూపించిన వీళ్ళిద్దరికీ నేను దానేమంటారు అభినందనలు తెలియజేస్తున్నానని ఆయన ట్వీట్ చేసేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇది అసలు నమ్మాలా వద్దా అన్నట్టుగా అయిపోయింది. దాని తర్వాత 3 గంటల తర్వాత ఏమైంది? శుక్రవారం 10న ఇవి మన ఆయన విక్రమ్ మిస్రీ ఫారిన్ సెక్రటరీ అనౌన్స్ చేశాడు, సీజ్ ఫైర్ కరెక్టే, వాళ్ళ డీజీఎంఓ మన డీజీఎంఓ చర్చలు నడిచాయి, సీజ్ ఫైర్ అనేది మేము డిక్లేర్ చేస్తున్నామని చెప్పేశాడు. సో ఇది షాక్కి గురి. ఒక పక్క అక్కడేమో విక్రమ్ మిస్రీ ఏమో ట్రంప్ పేరు ఎత్తట్లేదు, డీజీఎంసే మీట్ అయ్యారు, అయిపోయిందని చెప్పారు. కానీ డీజీఎంస్ మీట్ అవ్వడం వెనక ట్రంప్ ఉన్నాడు. ట్రంప్ ఇటు జేడీ వ్యాన్స్ ఏమో మోడీతో మాట్లాడుతున్నాడు, అటు మార్కో రూబియో ఏమో పాకిస్తానీ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్తో కానీ జనరల్ అసీం మునీర్తో కానీ మాట్లాడుతున్నాడని వార్తలు వచ్చాయి. సో ఇది షాక్కి గురి చేసింది. దీని తర్వాత అందరూ కూడా ఏంటంటే ఈవెన్ మోడీని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా దీన్ని నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఎందుకంటే మనం ఏ రకమైన షరతులు కండిషన్లు లేకుండా యుద్ధాన్ని విరమించడం కరెక్ట్ కాదు. మనం ఎందుకు యుద్ధాన్ని విరమించాలి? మనం మంచి పొజిషన్లో ఉన్నాం కదా, పాకిస్తాన్ దెబ్బ 2 రోజులు పోతే పాకిస్తాన్కి కాళ్ళబేరానికి వస్తుంది, అప్పుడు మనం కండిషన్లు పెట్టచ్చు. ఎందుకంటే మనకు అక్కడ తీవ్రవాదులు చాలామంది ఇంకా అక్కడే ఉన్నారు. మన దావుద్ ఇబ్రాహిం ఉన్నాడు, టైగర్ మెమూన్ ఉన్నాడు, తర్వాత మసూద్ అజర్ ఉన్నాడు. ఇలాంటి చాలామంది లష్కర్ ఇ తోయిబా అండ్ జైష్ ఇ మొహమ్మద్, ఈ 2 ఆర్గనైజేషన్కి సంబంధించి చాలామంది ఉన్నారు కదా, వాళ్ళెవరు అప్పగించట్లేదు మనకి. ఏ రకమైన కండిషన్స్ పెట్టకుండా మనం ఎందుకు యుద్ధాన్ని విరమించాల్సి వచ్చింది అన్నది చాలామందికి వచ్చింది. దాంతో కొంత గ్యాప్ తర్వాత మోడీ ప్రభుత్వం మేల్కొన్నట్టు కనబడుతుంది. మేల్కొని రకరకాల కథనాలని బయటికి తీసుకురావడం అనేది జరిగింది. అందులో ఇప్పుడు ఒక స్టోరీ వైరల్ అవుతుంది. ఆ స్టోరీ ఏంటంటే మన బ్రహ్మోస్ క్షిపణి అక్కడ పాకిస్తాన్లో కిరాణా హిల్స్ అనే ప్రాంతంలో మన వాళ్ళు అక్కడున్న న్యూక్లియర్ స్టోరేజ్ ఫెసిలిటీ మీద అటాక్ చేశారు. అవి ధ్వంసం అయిపోయినాయి. అందులో లీక్ కూడా అయ్యి చాలామంది చనిపోయారు. దాంతో భయపడి వాళ్ళు ట్రంప్ కాళ్ళు పట్టుకొని సరెండర్ అయిపోయారు అన్న ఒక కథనాన్ని బయటికి తీసుకొస్తున్నారు. దీన్ని అఫ్సెల్గా ఎవరు ఖండించట్లేదు. ఖండించట్లేదంటే కన్ఫర్మ్ చేయట్లేదు. మన ఎయిర్ మార్షల్ ఏకే భారతి ఆయన్ని అడిగారు మీడియా, ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన అడిగారు, ఇలాగా కిరాణా హిల్స్ మీద మనం దాడి చేసామంటే మీకు ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాను. కిరాణా హిల్స్ అనే ప్రాంతం ఉందని కూడా నాకు తెలియదు. ఆ ప్రాంతంలో
న్యూక్లియర్ ఫెసిలిటీ ఉందని కూడా నాకు తెలియదు. ఇది నాకు తెలియజేసినందుకు మీకు థ్యాంక్స్ చెప్తున్నానని ఒక సెటైరికల్గా మాట్లాడాడు. ఏదేమైనా కిరాణా హిల్స్ అనే ప్రాంతంలో ఏముందో నాకు తెలియదు, కానీ అక్కడైతే మేము ఎటువంటి అటాక్ చేయలేదని ఆయన క్లియర్గా అనౌన్స్ చేశాడు. ఇటు పాకిస్తాన్ కూడా వాళ్ళ ఫారెన్ మినిస్టర్ కమ్ డిప్యూటీ సీఎం ఇషాక్ దార్ ఆయన కూడా క్లియర్గా ఏం చెప్పాడంటే, ఒక ఎంటీ కొండ మీద మాత్రమే వాళ్ళు వేశారు తప్ప మా ఎటువంటి ఎయిర్ బేస్లు దెబ్బతినలేదు, వాళ్ళు చెప్తున్నట్టుగా ఇది దెబ్బతినలేదు. ఇదంతా కూడా భారత్ చేస్తున్న దుష్ప్రచారం, ముఖ్యంగా గోడి మీడియా చేస్తున్న దుష్ప్రచారం అని వాళ్ళు రాస్తున్నారు. వాళ్ళ పత్రికలు ఎక్కడా కూడా ఇదంతా మెన్షన్ చేయట్లేదు. రెండోది, వాళ్ళు క్లియర్గా ట్రంప్కి కృతజ్ఞతలు కూడా చెప్తున్నారు. ట్రంప్ వల్లనే యుద్ధం ఆగిందనేది వాళ్ళ ఒప్పుకుంటున్నారు. తర్వాత వాళ్ళు థ్యాంక్స్ గివింగ్ డే అంటే దేవుడికి కృతజ్ఞతలు తెలిపే ఒక రోజును కూడా సక్సెస్ డేని జరుపుకున్నారు. సో క్లియర్గా మేము సక్సెస్ అయ్యాము యుద్ధంలో అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. మనమేం చెప్తున్నాం, లేదు వాళ్ళు అణుబాంబు వాళ్ళది లీక్ అయిపోయింది, మనం అటాక్ వల్ల దానివల్ల వాళ్ళ కాళ్ళ బేరానికి వచ్చారని ఒక కథ. దీనికి కన్ఫర్మ్ చేసే ఏది కూడా లేదు. అయితే అసలు ఈ కథనం ఎలా వచ్చింది, ఇంటర్నేషనల్ న్యూయార్క్ టైమ్స్ కూడా దీని గురించి రాసింది ఇండైరెక్ట్గా. సో ఇక్కడ కూడా మనకి ద కమ్యూన్ కానీ తర్వాత ఆవాజ్ ద వాయిస్ లాంటి మీడియా సంస్థలు కూడా దీన్ని చెబుతున్నాయి. అసలు ఏం జరిగింది, నిజంగానే అక్కడ న్యూక్లియర్ ఫెసిలిటీ ఉందా అనేది మనం చూసినప్పుడు, యాక్చువల్గా కిరాణా హిల్స్ అనేది సర్గోదా అనే ఒక ప్రావిన్స్లో ఉంటుంది పాకిస్తాన్లో. ఇక్కడ సబ్ క్రిటికల్ న్యూక్లియర్ టెస్ట్ అనేది 1980sలోనే చేశారు. యాక్చువల్గా కిరాణా 1 అంటారు దాన్ని. సబ్ క్రిటికల్ న్యూక్లియర్ టెస్ట్ అనేది ఫస్ట్లో అక్కడ చేశారు. దాని తర్వాత 98లో మళ్ళీ మనము పోఖ్రాన్ 2 చేసాము, వాళ్ళు కూడా న్యూక్లియర్ టెస్ట్ చేశారు. 98 తర్వాత కన్ఫర్మ్ అయింది ఇద్దరు 2 దేశాల్లో కూడా ఉన్నాయని. సో అక్కడ నుంచి న్యూక్లియర్ వెపన్స్ ఉన్నట్టు తెలుసు. కాబట్టి ఈ కిరాణా హిల్స్లో న్యూక్లియర్ వార్ హెడ్స్ అయితే ఉన్నాయి అనేది అయితే కన్ఫర్మ్ అయింది. అయితే మనం కిరాణా హిల్స్లో దాడి చేసామా లేదా కన్ఫామ్గా లేదు, కానీ అక్కడ పక్కన ముషాప్ ఎయిర్ బేస్ అంటారు. ముషాప్ ఎయిర్ బేస్కి 20 కిలోమీటర్ల దూరంలోనే ఈ కిరాణా హిల్స్ ఉంటుంది. అంటే ముషాప్ ఎయిర్ బేస్లో అయితే మనం అటాక్ చేసాం. అట్లాగే కుషాబ్ న్యూక్లియర్ కాంప్లెక్స్ అంటారు. ఈ కుషాబ్ న్యూక్లియర్ కాంప్లెక్స్కి 75 కిలోమీటర్ల దూరంలో కిరాణా హిల్స్ ఉంటుంది. సో మనం అక్కడ నూర్ఖాన్ ఎయిర్ బేస్లోను ఈ ముషాప్ ఎయిర్ బేస్లోనూ అటాక్ చేసాం. ఈ 2 కూడా ఈ కిరాణా హిల్స్కి దగ్గరలో ఉన్నాయి. కాబట్టి ఇక్కడికి దాడి చేసిన వాళ్ళు దీని మీద కూడా వస్తారేమో అన్న భయపడి వచ్చిందనేది ఒక కథనం. రెండవది ఏంటంటే, యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ ఎయిర్క్రాఫ్ట్, యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ అనే సంస్థ ప్రపంచంలో న్యూక్లియర్ వెపన్ ప్రొలిఫరేషన్కి యాంటీగా పనిచేస్తుంది. ప్రొలిఫరేషన్ అంటే న్యూక్లియర్ వెపన్స్ పెరగడానికి వ్యతిరేకంగా ఈ సంస్థ పనిచేస్తుంది. ఈ సంస్థ ఎయిర్క్రాఫ్ట్ బీచ్ క్రాఫ్ట్ B350, ఈ బీచ్ క్రాఫ్ట్ B350 అనే ఒక ఎయిర్క్రాఫ్ట్ ఇస్లామాబాద్లో రావల్పిండిలో తిరిగిందని చెప్పి ఆ విజువల్స్ కూడా కొన్ని న్యూయార్క్ టైమ్స్ లాంటివి వేశారు, వాళ్ళతో మాట్లాడారు కూడా. సో అది ఎందుకు ఆ టైంలో ఉంది అంటే, సంథింగ్ ఈజ్ దేర్, అక్కడ ఏదో జరిగింది కాబట్టి ఈ యుఎస్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ ఎయిర్క్రాఫ్ట్ అక్కడికి వెళ్ళింది, లేకపోతే అది ఎందుకు వెళ్తుంది అనేది రెండవ లాజిక్ అనమాట. అంటే మనం దాడి చేసామని చెప్పడానికి ఇది రెండవ లాజిక్. సో అందుకనే న్యూయార్క్ టైమ్స్ కూడా స్కాల్పడ్ ఈజీ అనే ఒక మిసైల్ అక్కడ వేసామని చెప్తున్నారు. బ్రహ్మోస్ కాకుండా స్కాల్ప్ అనే మిసైల్ అక్కడ వేసారు. న్యూక్లియర్ స్టోరేజ్ మార్గాన్ని క్లోజ్ చేసేసారు. అంటే దీన్ని బట్టి పాకిస్తాన్ ఇప్పటివరకు ఏంటంటే ఒక బెదిరింపులు చేస్తుంది. మా మీదకి మీరు అటాక్ పెంచితే, ఎస్కలేట్ అయితే మేము న్యూక్లియర్ వెపన్స్ వాడతాం. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ యూజ్ పాలసీ అనేది వాళ్ళకు ఉంది. వాళ్ళు మొదటిసారిగానే న్యూక్లియర్ వెపన్స్ వేయదలుచుకుంటే వేయచ్చు. ఇండియాకి ఫస్ట్ యూజ్ పాలసీ లేదు, మనది సెకండ్ యూజ్ పాలసీ. మన మీద ఎవరన్నా వేస్తే మనం వేస్తాం తప్ప మనమై ఫస్ట్ వేయమనేది మనకున్న పాలసీ. కాబట్టి పాకిస్తాన్ ఈ బెదిరింపుల్ని చేస్తూ ఉన్నది. ఇండియా ఏం చేసిందంటే, ఈ బెదిరింపుల్ని ఆపడం కోసమే మేము అనుకుంటే మీ న్యూక్లియర్ కూడా పనిచేయదు, దాన్ని ఆ ఫెసిలిటీస్ మీద కూడా మేము అటాక్ చేయగలం, మూసేయగలం అనేది వీళ్ళు డిసైడ్ అయ్యారు అని చెప్పడానికే వీళ్ళు అటాక్ చేశారనేది ఒక కథనం.
అయితే దీన్ని నిర్ధారించడానికి మాత్రం ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఎవరి దగ్గర లేదు. ఇది ఒక ఊహాగానంగానే మనం చెప్పచ్చు. ఇప్పటివరకు కన్ఫామ్ అవుతుండేది ఏమంటే ఈ కిరాణా హిల్స్కి దగ్గరలో 20-25 కిలోమీటర్లో ఉన్న ముషాఫ్ ఎయిర్ బేస్ కానీ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ని మాత్రం మనం అటాక్ చేసాం. అంతవరకు కన్ఫామ్. అది కూడా పాకిస్తాన్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు, అది వేరే విషయం. కానీ అట్లీస్ట్ ఇండియా కన్ఫామ్ చేస్తుంది, అంతేగాని మనం అక్కడ వేస్ట్ అటాక్ చేసామని లేదు. రెండోది లీక్ అయ్యే పరిస్థితి లేదనేది ఎక్స్పర్ట్లు చెప్తున్నారు. చాలామంది న్యూక్లియర్ ఎక్స్పర్ట్ల ఇంటర్వ్యూలు నేను ఈ టాపిక్ మీద విన్నాను. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఫెయిల్ సేఫ్ మెకానిజం ఉంటుంది న్యూక్లియర్ దానికి. ఫెయిల్ సేఫ్ మెకానిజం ఉన్నప్పుడు లీక్ అయ్యేది అనేది జరగదు. కాబట్టి అట్లయితే ప్రపంచంలో చాలా దేశాల్లో కూడా ఇదే సమస్య ఉంది. మొన్న ఇప్పుడు ఇరాన్కి ఇజ్రాయెల్కి వారు వచ్చినప్పుడు కూడా ఇరాన్ న్యూక్లియర్ దీని మీద ఇజ్రాయెల్ వేయలేదు బాంబులు. అప్పట్లో ట్రంప్ ప్రతిపక్షం నుండి ఏమని కూడా డిమాండ్ చేశాడు. ఇప్పుడు డిమాండ్ చేయట్లేదు ఆయన కూడా. సో అట్లా వేయలేదు, ఎందుకంటే అది అంత సాధ్యం కాదు. ఒకసారి అటాక్ చేస్తే వాళ్ళు గమ్మున న్యూక్లియర్ చేస్తారు. ఇప్పుడు రెండోది ఏంటంటే అన్ని న్యూక్లియర్ వార్ హెడ్స్ వాళ్ళ దగ్గర 170 ఉన్నాయి. పాకిస్తాన్ ఒకే దగ్గర పెట్టుకొని కూర్చోరు కదా. వాళ్ళ మంత్రి కూడా అదే అన్నాడు కదా, మా దగ్గర 130 మేము డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టున్నామని. సో డిఫరెంట్ ప్లేసెస్లో పెడతారు, అన్నిటి మీద మనం అటాక్ చేయలేము. ఓన్లీ వాళ్ళు చెప్తున్నది కూడా కిరాణా హిల్స్ అనే. కిరాణా హిల్స్లో ఉన్నదైతే వాస్తవమే, కానీ అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. డిఫెన్స్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటుంది, మల్టీ లేయర్ సెక్యూరిటీ ఉంటుంది, రీఇన్ఫోర్స్డ్ టన్నెల్స్ ఉన్నాయి. ఆ టన్నెల్స్ లోపలికి వెళ్ళాలి, అవన్నీ కష్టం అనేది ఒక వెర్షను. కానీ బంకర్ ని బ్రేక్ చేసే బంకర్ బస్టింగ్ మ్యూనిషన్స్ అంటారు, అట్లాంటి బంకర్ బస్టింగ్ మ్యూనిషన్స్ ఉన్నప్పుడు అవి బ్రేక్ అయితే చేయగలవచ్చు.